థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. వరల్డ్ వైడ్ గా ఎక్కడ చూసినా కూడా చర్చిలు అన్ని చాలా అంగరంగంగా ముస్తాబాయి ఉన్నాయి. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ పండగ సందర్భంగా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి చర్చ్ యొక్క గొప్పతనం, క్రిస్మస్ పండుగ యొక్క విశిష్టతలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ఈరోజు హెనంకొండలో ఉన్నటువంటి 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి ఒక చర్చ్ పాస్టర్ గారు మనతోనే ఉన్నారు. రాము వడ్నాల గారితో కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, బాగున్నారు? నమస్కారం అండి. మొదటగా BVR స్టూడియో యాజమాన్యం అంతటికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. సెంటినరీ హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ ద్వారా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ, మరి హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ మరి ఈ సంవత్సరం 100 సంవత్సరాల వేడుకను జరుపుకుంటుంది. 1925లో ఈ సాయంపేట గ్రామంలో దేవుని యొక్క సేవ ప్రారంభమై 2025 అనగా నేటికి ఇది 100 సంవత్సరాలు ముగించుకున్న పరిచర్య జరిగిస్తున్న సంఘంగా ఉంది. దాని యొక్క సెలబ్రేషన్సే ఈ 100 సంవత్సరాల వేడుకలండి. ఈరోజు నిజంగా చాలా క్రౌడ్ ఉంది. మీ చర్చ్లో నిజంగా చాలా క్రౌడ్ ఉంది. ఇంత క్రౌడ్ ఉన్నప్పటికీ మీరు నాకు టైం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు నిజంగా. సరే, యాక్చువల్లీ క్రిస్మస్ యొక్క పండగ, ఈ పండుగ యొక్క విశిష్టతలు ఏంటి? క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరిగించుకునే ఒక పర్వదినం. దానికి గల కారణం ఏమిటి అంటే, మరి ఈ లోక రక్షకుడైన యేసు ప్రభువుల వారి యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకునే ఈ యొక్క మహత్తరమైన సందర్భమే ఈ యొక్క క్రిస్మస్ పండుగ. దీన్ని జాతి మత కుల భేదములు లేకుండా, దేశములు వర్గములు అనేది లేకుండా ప్రపంచవ్యాపితంగా అత్యధికంగా జరుపుకునే పండుగగా క్రిస్మస్ పండుగను జరిగించుకుంటాం. ఓకే, 100 సంవత్సరాలు నిజంగా ఇది గొప్ప విషయమే. ఒక చర్చ్కి 100 సంవత్సరాలు నిండిందంటే నిజంగా చాలా గొప్ప పదం కూడా. ఈ 100 సంవత్సరాల్లో ఎంతమంది పాస్టర్లు సేవను అందించిళ్ళు? 1925లో సాయంపేట గ్రామంలో దేవుని యొక్క సేవ ప్రారంభమైంది. సాయన్న పంతులు ద్వారా ఇక్కడ సేవ ప్రారంభమై, అంటే ఫస్ట్ పాస్టర్ నేమా? అవునండి, ఆనాడు వారు ఇక్కడ సేవ ప్రారంభించారు సాయన్న పంతులు గారు. ఓకే, వారి ద్వారా ఈ సేవ ప్రారంభమై. సార్ అప్పుడు చర్చ్ ఎట్లా ఉండేది సార్? అప్పుడు ఇది గ్రామంలో, ఇక్కడ ఇది మెయిన్ రోడ్ లో ఇప్పుడు ఈ సెంటినరీ హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది. ఇదే ప్లేసా? ఇది ఈ ప్లేస్ కాదు, ఈ ప్లేస్ కాదు. స్టార్ట్ అయింది లోపల విలేజ్ లో, సాయంపేట విలేజ్ అని అంటాం. అక్కడికి దేవుని యొక్క సువార్త తీసుకొని రాబడింది. అక్కడ ప్రారంభమైంది 1925లో. నేటికి మరి నాతో పాటు 22 మంది దైవజనులు ఇక్కడ మరి దేవుని యొక్క సేవ జరిగించారు. నాకు పూర్వం 21 మంది దేవుని యొక్క సేవకులు ఇక్కడ ఈ సెంటినరీ చర్చ్ లో పరిచర్య చేశారు. ఈ సెంటినరీ చర్చ్ యొక్క విశిష్టతలు ఏదైతే చెప్పిల్లో, ఎంతమంది స్ట్రెంగ్త్ ఉంది ఇక్కడ? ఆనాడు ఒక్కరిగా ప్రారంభమైన ఈ సంఘం ఈనాడు వేలాది మందిగా మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఒకరిగా ప్రారంభమైన ఈ చర్చ్ ఒక కుటుంబంగా, ఆ తర్వాత ఈరోజు 350 పైచిలకు కుటుంబాలతో ఈ యొక్క దేవుని మందిరము, దేవుని యొక్క సేవ జరిగిస్తూ దాదాపు 1000 పైచిలకు మరి సంఘ సభ్యులుగా ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతి ఆదివారం 400 నుంచి 500 మంది ఉదయకాలం మరి సాయంకాలం ఆరాధనలో పాలి భాగ్యస్తులు అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఇది 100 years కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు 20 మెంబర్స్ ఆల్రెడీ పాస్టర్స్ ఇక్కడ సేవలు అందించి వెళ్ళిపోయారు. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యాజ్ ఏ పాస్టర్గా సేవలు అందిస్తూ ఉన్నారు? మంచిదండి. నేను 2011 సెప్టెంబర్లో ఇక్కడ దేవుని యొక్క సేవలో ప్రతిష్ఠించబడ్డాను. ఇప్పటికీ 14 సంవత్సరాలు ముగించుకొని 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. సో దాదాపు 14 సంవత్సరాలుగా ఇక్కడ దేవుని యొక్క సేవ హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో జరిగించే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. సార్ దగ్గర 15 సంవత్సరాలు. ఎస్ సార్, మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి సార్? అంటే మీరు రాగానే ఏమైనా మార్పులు చేసిల్లా? చర్చ్లో చాలా డెవలప్మెంట్ అయితే ఉంటాయి. ఎస్. సో మీరేం చేసిల్లా యాజ్ ఎ పాస్టర్గా? నేను 2011లో అప్పటికి నా MTH ముగించుకొని నేను మాస్టర్ ఆఫ్ థియాలజీ ఇన్ క్రిస్టియన్ ఎథిక్స్ అనే సబ్జెక్ట్లో యునైటెడ్ థియాలజికల్ కాలేజ్ బెంగళూరులో నా వేదాంత విద్యను ముగించుకున్నాను. దానికి ముందు UBSలో యూనియన్ బిబ్లికల్ సెమినరీలో BD చేశాను, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ. సో MTH ముగించుకున్న తర్వాత నేను వివాహం చేసుకొని ఈ రీతిగా
నా సతీమణి మరి సునీతతో కలిసి ఈ దేవుని యొక్క సేవలో ఇక్కడ పాల్గొంటూ ఉన్నాను. 2011లో నేను పరిచర్య స్టార్ట్ చేశాను. నేను వచ్చినప్పుడు ఈ స్థలంలోనే అక్కడ చిన్న షెడ్ వేయబడింది. ఒక చిన్న షెడ్ 15x30 వెడల్పుతోటి ఆనాటి సమయంలో 70 నుండి 100 మంది వరకు ఆ రోజు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. ఆ తర్వాత మరి దేవుని యొక్క పరిచర్యలో భాగంగా దేవుడు అభివృద్ధినిస్తూ ఆశీర్వాదాన్ని ఇస్తూ అనేక మంది దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టగానే చర్చ్ సరిపోకపోవడం వల్ల ఈ చర్చ్ని పెద్దగా కట్టుకోవాలన్న ఆలోచన తలంపు మాకు మా సంఘ నాయకత్వానికి కలిగి ఉన్నప్పుడు 2014లో మార్చి 9వ తారీఖున ఈ మందిరం, ఈ దేవాలయం ఏదైతుందో దాని యొక్క పునాది కార్యక్రమాన్ని జరిగించుకున్నాం. అదే సంవత్సరం ఆగస్టులో ఈ సెల్లార్ వేయడం జరిగింది. అదే సంవత్సరం నవంబర్లో ఈ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేయడం జరిగింది. ఆ తర్వాత దినదిన అభివృద్ధి జరిగిస్తూ ఈ రోజుకి మరి ఈ యొక్క మందిరాన్ని పైన విత్ బాల్కనీతో పాటు దాదాపు 5,000 మంది కూర్చోగలిగిన కెపాసిటీతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. వాటితో పాటు నేడు మేము 10 గ్రామాల్లో గ్రామీణ సువార్తను జరిగిస్తూ 2 గ్రామాల్లో మందిరమును కట్టించి ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి 3 గ్రామాల్లో మందిరానికి సంబంధించిన స్థలమును కొనుక్కొని 7 సేవకుల ద్వారా మరి 10 గ్రామాల్లో దేవుని యొక్క సేవ జరిగిస్తూ మా సంఘంలోని ప్రతి కుటుంబం వారి కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించగలిగిన స్థితిలోకి ఈరోజు మేము రావడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు నాకు వచ్చే డౌట్ ఏంది, యాక్చువల్లీ నాకే కాదు చాలామందికి ఒక డౌట్ ఉంది. డిసెంబర్ రాగానే సెలబ్రేషన్స్ మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది, క్రిస్మస్ అని చెప్పేసి. మంత్ మొత్తం ఉంటుందా సెలబ్రేషన్స్, లేకపోతే 25th నుంచి ఉంటుందా? అసలు ఏంటిది? డిసెంబర్ మాసం అనగానే యేసుక్రీస్తు యొక్క జన్మమును జ్ఞాపకం చేసుకునే మాసం. సో డిసెంబర్ మాసం రాగానే ప్రతి చర్చ్ కూడా ఈ రీతిగా క్రిస్మస్ కొరకు సిద్ధపడి వెలుగులతో, లైటింగ్స్తో, డెకరేషన్స్తో ఈ రీతిగా మందిరాన్ని డెకరేట్ చేసుకోవడంతో పాటు కేవలం ఈరోజు క్రిస్మస్ రోజే కాకుండా ఈ మాసం అంతా కూడా ఈ సెలబ్రేషన్స్ చేస్తూ చర్చ్లో అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి. చర్చ్ లోపట క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లల మధ్యలో, యవనస్తుల మధ్యలో, స్త్రీల మధ్యలో ఉమెన్స్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, సండే స్కూల్ క్రిస్మస్ అని జరుగుతూ ఉంటాయి. చర్చ్ వెలుపట మా చర్చ్ ద్వారా, సెండరీ హెర్మన్ బ్యాప్టిస్ట్ చర్చ్ ద్వారా చర్చ్ వెలుపట అంటే మేము అనాథ ఆశ్రమాల్లో మేము క్రిస్మస్ జరిగిస్తూ ఉంటాం. 5-6 సెంటర్స్లో, హౌస్ ఆఫ్ జాయ్, అసుంత భవన్, కరుణాలయం, ఇలాంటి కొన్ని సెంటర్స్లో మేము సంఘంగా వెళ్ళి వారితో కలిసి క్రిస్మస్ను జరుపుకొని క్రీస్తు ప్రేమను వారికి తెలియజేస్తూ వారికి కొంత, ఆ సంస్థకి కొంత చేయూతను అందిస్తూ వస్తూ ఉంటాం. వీటితో పాటు మా అనుబంధ గ్రామాల్లో 10 గ్రామాల్లో మేము ఇప్పుడు సేవ చేస్తున్నామని చెప్పాం. ఆ గ్రామాల్లో కూడా అక్కడ క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు జరిగించుకొని ఈ యొక్క క్యారల్స్ కార్యక్రమాన్ని ఉంటుంది. ప్రతి ఇంటిని, అంటే చర్చ్కి సంబంధించిన ప్రతి విశ్వాసి ఇంటిని దర్శించి యేసుక్రీస్తు జన్మించాడు మనందరి కోసం అనే శుభాలు వాళ్ళకి తెలియచేసి వారిని ప్రేమించి వస్తాం. వీటితో పాటు పేదల్ని జ్ఞాపకం చేసుకొని వారికి అవసరమైన వారికి బట్టలు అందించడం, అనాథాశ్రమం చేయుతను అందించడం, లేక బెడ్షీట్ని అందించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ మాసం అంతా కూడా జరిగిస్తూ ఉంటాం. ఓకే, సో ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఏదైనా ఒక కొత్త పనిని స్టార్ట్ చేసే యోచనలు ఏమైనా ఉంటుందా, లేకపోతే అదే పనుల్ని యథావిధిగా కొనసాగింపు చేస్తారా? క్రిస్మస్ రోజు ఈరోజు మేము ఏం చేస్తుంటామంటే, చర్చ్గా విశ్వాసులు కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వచ్చి దైవారాధనలో పాల్గొని దేవుని కీర్తించి దైవ సందేశాన్ని తీసుకొని అందరితో కలిసి మరి సంతోషభరితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించుకొని, కొత్తగా జరిగించే కార్యక్రమం ఏంటంటే, యేసుక్రీస్తు లోకంలో జన్మించడం ద్వారా మనకు కలిగిన దీవెనలు ఏవైతున్నాయో వాటన్నిటినీ మనం అనుభవించడానికి, మనము ఆయన జన్మం ద్వారా ఆయన మనకి ఇవ్వాలనుకున్న ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి మన జీవితాన్ని తిరిగి ప్రతిష్ఠించుకొని నూతనంగా ప్రారంభించుకునే కార్యాలు మేము మొదలు పెడుతూ ఉంటాం. ఓకే సార్, ఫైనల్లీ ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ యాజ్ ఏ పాస్టర్గా? ప్రపంచమంతటికి రక్షణ అందించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. లోకమంతటికి, బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించను కాబట్టి ఆయన తన ప్రియ కుమారుని ఈ లోకానికి ఇచ్చాడు అని
బైబిల్ చెప్తుంది యోహాను 3:16లో. అదే రీతిగా లూకాసువార్త 2వ అధ్యాయంలో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము అని రాశారు. అంటే యేసుక్రీస్తు యొక్క జన్మం ప్రజలందరికీ, ప్రపంచమంతటికి, ప్రతి వ్యక్తికి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జన్మం మనందరికీ మేలు చేయడానికి, మనందరినీ కాపాడడానికి, మనందరినీ విమోచించడానికి, రక్షించడానికి. కాబట్టి మనమందరం ఆయన మార్గంలో నడుస్తూ ఆ రక్షణను అనుభవించి క్రీస్తు యొక్క శుభములు పొందుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. రైట్. సో ఇది యాక్చువల్లీ సార్ వన్ మోర్ క్వశ్చన్. సో వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం చూసుకుంటే, వరంగల్ హన్మకొండ వరకు చూసుకుంటే 100 సంవత్సరాలు పైబడిన చర్చిలు ఇదొకటేనా, ఇంకేమైనా చర్చిలు ఉన్నాయా? మా బ్యాప్టిస్ట్ చర్చెస్కి సంబంధించి మనం ఆలోచన చేసినప్పుడు మాది హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్. ఈ బ్యాప్టిస్ట్ యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే మన ఉమ్మడి వరంగల్లో ఈ పట్టణాల్లో మాది 7వ సెంటినరీ చర్చ్. అంటే ఇంకా 6 ఉన్నాయి. సిబిసి హనుమకొండ మా తల్లి సంఘం, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హనుమకొండ మా అందరికీ తల్లి సంఘం. అది 146 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం. దాని తర్వాత సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వరంగల్ ఉంది. దాని తర్వాత సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ పైడిపల్లి ఉంది. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ దేశాయపేట ఉంది. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హసన్పర్తి ఉంది. ఆ తర్వాత సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్గా ఈ యొక్క ఘనతలో ముందుకు వెళ్తున్న సంఘముగా హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది. ఓకే. ఇంకొక క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటల నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము, ఎప్పుడు ఎండ్ అవుతుంది చర్చ్లో? మన చర్చ్లో ఉదయం క్రిస్మస్ డే ఈరోజు 10:30కి మనం ప్రారంభించుకొని 10:30కి ప్రారంభించుకొని దాదాపు 1:30 వరకు ఈ కార్యక్రమాన్ని జరిగించి దైవ సందేశము, ఆరాధన అయిపోయిన తర్వాత కేక్ కట్ చేస్తాం. మా మధ్యలోకి విశిష్టమైన అతిథులు వస్తారు. మన స్థానిక కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మంత్రులు వారి వారి సమయాన్ని బట్టి వారు మా మధ్యలోకి వచ్చేసి మాతో కలిసి ఆ యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మేమందరికీ కూడా కేక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అందరము ఒకరికొకరిని గ్రీట్ చేసుకొని, క్రిస్మస్ గ్రీట్ చేసుకొని ఆ తర్వాత మరి ఆయా సమయాన్ని బట్టి తమ తమ గృహాలకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు డిసెంబర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిటింగా? మళ్ళీ ఏం జరుగుతుందంటే ఈ కార్యక్రమం ఇక్కడికి క్రిస్మస్తోనే అయిపోలేదు. 31st నైట్కి వాచ్ నైట్ సర్వీస్ అని ఉంటుంది. డిసెంబర్ 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్. వాచ్ నైట్ అంటే కనిపెట్టే రాత్రి, అంటే నూతన సంవత్సరం కోసం కనిపెట్టడం అన్నట్టు. అందరూ ఏం చేస్తూ ఉంటారంటే 31st నైట్ వేడుకల్ని బాహటంగా అందరితో కలిసి జరుపుకుంటే మేమేం చేస్తామంటే కొత్త సంవత్సరంని దేవాలయంలో గడుపుతూ ఆ 31st నైట్ 10 o'clockకి 9:30కి మేము చర్చ్కి వస్తాము. అందరం కూర్చొని ఈ సంవత్సరం దేవుడు మా అందరి జీవితాల్లో ఏం మేలు చేశాడో సాక్ష్యం చెప్పేసి 12 గంటలకి నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పి అందరికీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ ఇచ్చేసి అప్పుడు మళ్ళీ కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి వాగ్దానం ఉంటుంది, బైబిల్ వాగ్దానం. బైబిల్లోని దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు వాగ్దానంగా మనకు అందిస్తూ ఉంటాడు. దాన్ని ప్రార్థన పూర్వకంగా స్వీకరించి ఆ మధ్యరాత్రి ఇంటికి వెళ్ళి మళ్ళీ నూతన సంవత్సరం 1వ తారీఖు ఉదయం 10:30కి ఇక్కడ ఆరాధనలో పాల్గొని కొత్త సంవత్సర వేడుకల్ని దైవ మందిరంలో ఆరాధన ద్వారా మేము జరిగించుకొని పాల్గొంటూ ఉంటాం. యాక్చువల్లీ న్యూ ఇయర్ క్రిస్టియన్ వాళ్ళదేనా? న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇది క్రిస్టియన్ సాంప్రదాయానికి సంబంధించిన సెలబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా. రైట్. ఇంకేమైనా మెసేజ్ ఉందా మీరు ఇవ్వవలసింది? కన్క్లూడ్ ఇచ్చేద్దాము. బీవీఆర్ స్టూడియో యాజమాన్యానికి మరొకసారి ప్రత్యేకమైన మరి శుభములు తెలియజేస్తున్నాం, వందనాలు తెలియజేస్తున్నాం. సెంటినరీ హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ ద్వారా మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తూ మీరు ఈ సత్యాన్ని అనేకులకు మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉండగా ఆ సెంటినరీ హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క సంఘ కాపరిగా మా సంఘ నాయకత్వం అంతటి నుండి కూడా మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా డిసెంబర్ 27, 28 తారీఖుల్లో సెంటినరీ హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క సెంటినరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఈనాటి ఈ క్రిస్మస్ ఆరాధనలో మీరందరూ కూడా పాల్గొన్నందుకు మీకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి దేవుని యొక్క దీవెనలు సదా మనందరిపైన ఉండాలని మేము కోరుతూ ఉన్నాం. వన్ మోర్ క్వశ్చన్ దీని కన్క్లూడ్ ఇచ్చేద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు 1 year అనగానే బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. మీరు అదే ఇందాక మాట్లాడిల్లు
31st నైట్ దాని గురించి డిస్కషన్ అని చెప్పేసి, మంచి చెడు గురించి అని చెప్పేసి. ఎస్, ఈ సంవత్సరం మంచి ఒకటి చెడు ఒకటి చెప్పండి. యా, మంచి చెడు నా వ్యక్తిగతంగానా లేక చర్చ్ పరంగానా లేక సమాజ పరంగానా? యా సార్, ఇక్కడ అన్ని కోణాల్లో చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది యాజ్ ఏ పాస్టర్గా. ప్రతి మనిషి జీవితంలో ఇవి రెండు ఉంటాయి, వెలుగు చీకటి. అది ప్రతిరోజు మన జీవితంలో ఉండేదే, నిత్యం ఉండేది. తీపి చేదులు అని చెప్పేసి అని మనం అంటూ ఉంటాం. దాంతోపాటు మంచి చెడు అనేది కూడా మనం అంటూ ఉంటాం. బైబిల్ కూడా ఏం బోధిస్తూ ఉందంటే మన జీవితంలో ఉన్న చెడును వదిలేసి మంచిని అనుసరించాలని బైబిల్ చెప్తూ ఉంది. సో ఆ రకంగా ప్రతి ఒక్కరి జీవితంలో, సంస్థలో, వ్యవస్థలో, దేశంలో, ప్రపంచంలో కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి. సరే, చెడు అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని మనం పక్కన పెట్టాల్సిందే, మంచి ఏ రూపంలో ఉన్నా దాన్ని మనం స్వీకరించాల్సిందే అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఈ యొక్క శుభములను ప్రకటిస్తూ ఉన్నాను. రైట్, సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి BVR TV న్యూస్. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.